రంజీ ట్రోఫీలో అద్భుతం చోటు చేసుకుంది. ఇద్దరు బ్యాటర్లు ఏకంగా 232 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇందులో పెద్దగా ఆశ్చర్యం లేకపోయినా 10 వికెట్లకు ఈ భాగస్వామ్యం నెలకొల్పడం ప్రస్తుతం సంచలనంగా మారింది. ముంబై క్రికెటర్లు తనుష్ కోటియన్, తుషార్ దేశ్పాండే 10, 11 స్థానాల్లో బ్యాటింగ్ చేసి సెంచరీలు బాదేశారు. బరోడాతో జరిగిన రంజీ ట్రోఫీ 2024 క్వార్టర్ ఫైనల్లో వీరు ఈ ఘనతను అందుకున్నారు. 78 ఏళ్ల ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఒక జట్టులోని చివరి ఇద్దరు బ్యాటర్లు సెంచరీ చేయటం ఇదే తొలిసారి. చివరిసారిగా 1946లో ఓవెల్లో భారత్, సర్రే మధ్య జరిగిన మ్యాచ్లో చందు సర్వాతే, షూటే బెనర్జీ మాత్రమే ఈ ఘనత సాధించారు. అలాగే తనుష్, తుషార్ జోడీ మరో ఘనత సాధించారు. చివరి వికెట్కు 200 పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పిన మూడో భారత జోడీగా రికార్డులకెక్కారు. ఈ జాబితాలో 249 పరుగులతో చందు బెనర్జీ, 233 పరుగులతో అజయ్ శర్మ, మణీందర్ సింగ్ టాప్ 2లో ఉన్నారు. తనుష్, తుషార్ 232 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అదేవిధంగా ఈ మ్యాచ్లో తుషార్ దేశ్పాండే మరో రికార్డు సృష్టించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 11వ స్థానాల్లో బ్యాటింగుకు వచ్చిన భారత ఆటగాళ్లలో అత్యధిక స్కోరు సాధించిన ప్లేయర్గా నిలిచాడు. అంతకుముందు ఈ రికార్డు బెనర్జీ పేరిట ఉంది. అలాగే ఆఖరి స్థానాల్లో బ్యాటింగుకు వచ్చి 3 అంకెల స్కోరుని అందుకున్న భారత్ మూడో బ్యాటర్ తుషార్. ఇదిలా ఉంటే 10వ నెంబర్ బ్యాటర్ కోటియన్ 120 పరుగులతో నాటౌటుగా నిలవగా దేశ్పాండే 123 పరుగులకు చివరి వికెట్టుగా వెనుతిరిగాడు. దీంతో ముంబై తమ రెండో ఇన్నింగ్స్లో 569 పరుగులు చేసి బరోడా ముందు 606 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.